వెల్కమ్ టు ఫైడీ మీడియా. ప్రస్తుతం ఆరోగ్యానికి సంబంధించిన వ్యవహారంలో స్థూలకాయం ఊబకాయాలతో బాధపడుతున్న జాబితాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన తెలుగు రాష్ట్రాలు ప్రముఖ స్థానాల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఢిల్లీ మొదటి స్థానంలో ఉంది, ఆంధ్రప్రదేశ్ వచ్చి మూడో స్థానంలో ఉందని చెప్తున్నారు. దీనికి ప్రధాన కారణాలు కనుక మనం ఒకసారి చూసుకుంటే ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో వైట్ రైస్ అనేది అంటే వైట్ రైస్ తినే వాళ్ళ శాతం ఎక్కువ శాతం ఉంటుంది. కాబట్టి ఏంటంటే దీనివల్ల ఈ వైట్ రైస్ అనేది అన్నిటికీ అన్ని అనర్థాలకే మూలం అని చెప్పి కొంత డైటీషియన్లు కానీ డాక్టర్లు కానీ చెప్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే వైట్ రైస్ని పక్కన పెట్టి చపాతీలు తిన్నా, తర్వాత ఇంకా వేరే రకరకాలు వచ్చినాయి. ఇప్పుడు కొర్రలు అని చెప్పి, సామలు అని చెప్పి, చిరుధాన్యాల పేరుతో కొంత చాలా రకాల ఫుడ్స్ వచ్చినాయి. కాబట్టి అవి తిన్నా కూడా ఫస్ట్ కొంత బాడీ పాజిటివ్గా రెస్పాండ్ అయినప్పటికీ మళ్ళీ వాటికి కూడా బాడీ అలవాటు పడిపోయి అవి దాంట్లో ఉన్నది కూడా కార్బోహైడ్రేటే. కాబట్టి ఈ స్థూలకాయం అనేది మళ్ళీ మామూలే అని చెప్పి కొంతమంది ఈ డైట్ ఎక్స్పర్ట్లు చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఏంటంటే దీని మీద చాలామంది డైటీషియన్లు ఈ స్థూలకాయం గురించి, ఊబకాయం గురించి చాలా డైట్లు చెప్తూ ఉంటారు. వీటికి సంబంధించిన డైట్లు కనుక మనం ఒకసారి పరిశీలిస్తే మాత్రం విఆర్కే అని చెప్పి వీరమాచినేని రామకృష్ణ గారు అని చెప్పి ఈయన ఒక గత 6-7 ఏళ్ల నుంచి ఈయన డైట్ ప్రోగ్రామ్ చెప్తూ ఉన్నారు. ఈయన డైట్ మాత్రం సక్సెస్ అయిందని చెప్పాలి. ఈ విఆర్కే డైట్లో ప్రధానంగా బెనిఫిట్ అయ్యేది ఏంటంటే ఈ లైఫ్ స్టైల్ వ్యాధులు అన్నీ కూడా సమూలంగా నాశనం అయిపోతాయి. అంటే ఇప్పుడు బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, తర్వాత కీళ్ళ నొప్పులు కానీ, సొరయాసిస్ కానీ, ఇట్లా యాంటీ ఇమ్యూన్ డిసీజులు కానీ, ఇట్లా రకరకాలు. ఇప్పుడు ఆయన ఈ డైట్ ద్వారా కొన్ని వేల లక్షల మందికి ఈ జబ్బులన్నీ తగ్గినాయి అని చెప్పి ఆయన రిపోర్టులతో సహా వచ్చి ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నారు. కానీ ఈ మెడికల్లు, తర్వాత ఈ మెడికల్ మాఫియా, ఈ ఫార్మాస్యూటికల్స్ మాఫియా వల్ల ఏంటంటే దీన్ని ప్రభుత్వాలు గుర్తించట్లా. ఎందుకంటే ఇప్పుడు విఆర్కే డైట్ని కనుక ప్రభుత్వం గుర్తిస్తే ఖచ్చితంగా ప్రభుత్వం గుర్తించిందంటే ప్రజల్లో కూడా ఎక్కువ శాతం మంది దీన్ని ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కూడా చాలా కోట్ల మంది ఫాలో అవుతున్నారు ఆయన ప్రపంచవ్యాప్తంగా. అయినప్పటికీ ప్రభుత్వాలు కనుక గుర్తిస్తే దీని రిజల్ట్ ఇంకా ఎక్కువ ప్రజలకు చేరద్ది. కానీ ప్రభుత్వాల సైడ్ నుంచి ఈ విషయంలో ఎటువంటి స్పందన రావట్లా. ఈ చాలా మంది అలోపతి డాక్టర్స్ వచ్చి ఈయన చెప్పే డైట్ను వ్యతిరేకిస్తూ ఉంటారు. అయినప్పటికీ ఈయన ఏంటంటే రిజల్ట్ అంటే ఈ డైట్ ద్వారా రిజల్ట్ పొందిన వాళ్ళని సాక్ష్యాలుగా తీసుకొచ్చి ఆయన మాట్లాడిస్తూ ఉంటాడు వీడియోలో. ఆ రిపోర్ట్లు కూడా ప్రజెంట్ చేస్తూ ఉంటాడు. అయినప్పటికీ ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి స్పందన ఉండదు. మళ్ళీ ఈయన డైట్ని డైల్యూట్ చేయడం కోసం, ఈయన డైట్ని పాడు చేయడం కోసం రకరకాల ప్రయోగాలు చేసి అక్కడ ఎవరో కిడ్నీ ఫెయిల్ చచ్చిపోయారు, ఇక్కడ ఎవరో ఇది ఫెయిల్ అయ్యి చచ్చిపోయారు అని చెప్పి ఈయన డైట్ మీద దుష్ప్రచారాలు కూడా చేయడానికి ప్రయత్నించారు. కానీ ఈ నోరు ఎక్కువ కాబట్టి ఈయనకి ఖచ్చితంగా వాళ్ళంతా నిలువరించగలిగాడు. ఈ డైట్ని బాగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాడు. ప్రస్తుతం ఏంటంటే క్యాన్సర్ కూడా తగ్గిస్తున్నాడని చెప్తున్నాడు. అంటే ఈ డైట్తో క్యాన్సర్ బాధితులు కూడా ఉపశమనం పొందొచ్చు అని చెప్తున్నాడు. కాబట్టి ఏంటంటే ఒకసారి మీరు కూడా ఈ విఆర్కే డైట్కి సంబంధించి అంటే ఎవరన్నా లైఫ్ స్టైల్ వ్యాధులతో బాధపడుతున్నా, ఒబిసిటీతో ఊబకాయంతో బాధపడుతున్న వాళ్ళు, లేకపోతే షుగరు, బీపీ, థైరాయిడ్ ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు, క్యాన్సర్తో బాధపడుతున్న వాళ్ళు కూడా ఒకసారి ఈ విఆర్కే డైటు, తర్వాత విఆర్కే గారికి సంబంధించిన వ్యవహారాల మీద దృష్టి పెడితే మీకు ఖచ్చితంగా లాభం చేకూరే అవకాశం ఉందని మాత్రం నాకు అర్థమవుతుంది. ఇంత కాన్ఫిడెంట్గా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విఆర్కే డైట్ నేను కూడా దఫాలుగా ఫాలో అవుతూనే ఉన్నాను. అంటే మధ్యలో కొంతకాలం ఈ డైట్ చేయడం వల్ల మళ్ళీ బాడీ సెట్ అవుద్ది. మళ్ళీ మనం మామూలు డైట్కి వచ్చినప్పుడు మనం విచ్చలుడిగా టైం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు తినటం, మళ్ళీ మనం వెయిట్ గెయిన్ అవడం, మళ్ళీ కొన్ని రోజులు ఈయన డైట్ చేయడం, మళ్ళీ ఆరోగ్యం అంతా సెట్ అవడం, మళ్ళీ సన్నబట్టడం, ఇవన్నీ జరుపుకుంటూ వస్తున్నాయి. ఈయన డైట్ని కూడా నేను గత 3-4 సంవత్సరాల నుంచి మధ్యలో ప్రయత్నం చేస్తూనే ఉంటాను. రిజల్ట్స్ కూడా నాకు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి నేను మీకు ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలియజేయాలనే ఉద్దేశంతో తెలియజేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫైడీ.